సమర్పిస్తున్న వారు చందన బ్రదర్స్, అమీర్పూర్ ప్యాట్న సెంటర్, కుకట్పల్లి, సిఎంఆర్ ఫ్యామిలీ షాపింగ్ మాల్, ప్యాట్న సెంటర్, ఎస్డి రోడ్, సోమాజిగూడ. లోకల్ టీవీ లోకం పంపింది ఆహ్వానం, చీరలు బహుమానం మహిళలకి ప్రత్యేకం. లోకల్ టీవీ లోకం పంపింది ఆహ్వానం, చీరలు బహుమానం మహిళలకి ప్రత్యేకం. అదృష్టం కొందరిది, ఆనందం అందరిది. అదృష్టం కొందరిది, ఆనందం అందరిది. రంగరంగ వైభోగమే నీ కొంగు బంగారంగానే, నీ కొంగు బంగారంగానే, నీ కొంగు బంగారంగానే, నీ కొంగు బంగారంగానే. హాయ్ హలో వెల్కమ్ టు ప్యాట్నీ సెంటర్, సిఎంఆర్ షాపింగ్ మాల్. నీ కొంగు బంగారం కాను. మరి ఈ రోజు మన షోకి వచ్చిన పార్టిసిపెంట్స్ కంచి, ధర్మవరం, పోచంపల్లి, వెంకటగిరి. ప్లీజ్ కమ్. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సరస్వతి, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. రాజమండ్రి నుంచి వచ్చారు. మీ హాబీస్ అండి? రీడింగ్ బుక్స్. రీడింగ్ బుక్స్. ఎలాంటి బుక్స్ చదువుతారు? స్టోరీస్. స్టోరీస్. ఎవరి స్టోరీస్ అంటే బాగా ఇష్టం? ఎవరివి అంటే ఏది స్టోరీ బాగుంటే అది చదువుతాను. స్టోరీ ఇంపార్టెంట్, ఎవరు రాసేదండి ఇంపార్టెంట్ కాదు. ధర్మవరం. నా పేరు సుజాత రెడ్డి అండి. సుజాత రెడ్డి, సికింద్రాబాద్ నుంచి వచ్చాను. సికింద్రాబాద్ నుంచి వచ్చారా? మీ హాబీస్ అండి? వాచింగ్ టీవీ అండి. పిల్లలకు చదివించాలంటే పిల్లలకు చదివించడం అంటే ఇష్టం. వాళ్ళు అస్సలు ముద్దులు అనుకోండి, అసలు ఏం రావనుకోండి, కష్టపడి చదివిస్తారా తనేస్తారా? అంటే అవసరమైతే అంతగా రాదనుకుంటే తనేస్తారు. కానీ స్వీట్ గా చెప్తేనే పిల్లలు బాగా వింటారు కదా. ఎంత కొద్దిసేపు చూస్తాం కదా అండి, మన ఓపిక కూడా పేషెన్స్ ఉన్నంత వరకు. బాగా కొట్టేసారా అలా చాలా మందిని? కొట్టలేదు. కొట్టలేదా? అయితే గుడ్ గర్ల్. పోచంపల్లి. హాయ్ అండి, నా పేరు సునీత, నేను బీకామ్ స్టూడెంట్ని. మహబూబ్ నగర్లో ఉంటాను, హైదరాబాద్ మాది. నాకు ప్లేయింగ్ చెస్, వాచింగ్ మూవీస్, ఇంకా గేమ్ షోస్ పార్టిసిపేట్ చేయడం అంటే చాలా ఇష్టం. నేను బేసిక్గా మెహందీ డిజైనర్. నేను మా సిస్టర్ పెడతాను ప్రోగ్రామ్ పెట్టాను. అబ్బా మంచివారండి మీరు. మా టీచర్ మర్చిపోకూడదు. పెడతాను. ఓకే, మరి ముగ్గురు పార్టిసిపెంట్స్ వచ్చేసారు. ఇప్పుడు సెలబ్రిటీ. యాక్చువల్లీ తను చాలా డాన్స్ షోస్ చేసింది, నెంబర్ 1 డాన్సర్. అలాగే ఎన్నో సీరియల్స్ లో మనకు రోజు కనిపిస్తూనే ఉంటుంది. ఈ మధ్య సినిమాలు కూడా చేస్తుంది. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళంలో ఐసు. గుర్తొచ్చారా? వహీదా. ప్లీజ్ కమ్. హాయ్ వహీదా, హౌ ఆర్ యు? I'm good. గ్రేట్ టు సీ యు ఆన్ అవర్ షో. It's my pleasure. సో చూస్తున్నారా గేమ్? యా, ఎలా ఉంది? చాలా బాగుంది. కాకపోతే కొంచెం టెన్షన్ గా కూడా ఉంది, ఎందుకంటే నాకు శారీస్ గురించి అంతగా తెలియవు. సో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి తెలుసుకుంటారు. నో ప్రాబ్లం, చాలా విషయాలు తెలుసుకుంటారు మీరు. ఓకే, మీ పొజిషన్ వెంకటగిరి. సో ఫస్ట్ రౌండ్, కళ్ళు మూసుకో, గుట్టు తెలుసుకో. కళ్ళ గంటలు కట్టేసి ఇక్కడ శారీని హ్యాంగ్ చేస్తాం. ఓకే, ఆ శారీ డీటెయిల్స్ ని బాగా అనలైజ్ చేసి చెప్పాలి. కొంచెం శారీస్ గురించి తెలిసినా చెప్పేచ్చు ఈజీగా. ఓకే, ఎవరైతే బాగా డీటెయిల్స్ చెప్తారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. కళ్ళు మూసుకో, గుట్టు తెలుసుకో. ధర్మవరం కంచి గారు కట్టండి. ఇదండి మీ శారీ. స్టార్ట్. అంచు చిన్నగా ఉంది, పళ్ళు ఇక్కడ నుంచి బ్లౌజ్, బాగుందా బ్లౌజ్? బ్లౌజ్ కి చిన్నగా ఉంది, పట్టు శారీ, వర్క్ ఏమీ లేదు, ఇక్కడెక్కడ జరీ వచ్చింది. మీ టైం అయిపోయింది. బాగా డీటెయిల్స్ చెప్పారండి శారీ గురించి. పట్టు చీర, మీరు చెప్పినట్టు ఇక్కడ వర్క్ వచ్చింది, చిన్న బార్డర్ ఉంది, ఇది కొంగు, ఇది బ్లౌజ్. చాలా చెప్పేశారు కదా. చాలా సాటిస్ఫైడ్ మీరు? అమ్మయ్య, టెన్షన్ రిలీఫ్ అయిపోయింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ధర్మవరానికి కంచి. ఇప్పుడు స్పెషల్ గా రిక్వెస్ట్ చేయాలి మీకోసం 3 లో అలాంటి రౌండ్ ఏమైనా పెట్టడానికి.
ఎంత ఈజీ కదా అదైతే. కష్టపడి ఎవరు తక్కువ చెప్తే వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇదిగోండి మీ చీర. బార్డర్ లేనట్టుందండి, అది జార్జెట్ అన్నట్టుంది. ఇది చెంకి మీద పూసా ఉంది, వర్క్ వచ్చింది. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి, ఇంకా వర్క్ వచ్చిందండి శారీ అంతా. టైం అయిపోయింది. బాగుంది సారీ. అక్కడ మహిత గారు ప్యాన్ అయిపోయారు సారీ. మీరు చెప్పినట్టే బార్డర్ కి హెవీ వర్క్ లేదు, బట్ హై ఫ్యాన్సీ సారీ, జార్జెట్ క్లాత్, కింద అది బ్లౌజ్. ఈ డీటెయిల్స్ మాత్రం కరెక్ట్ గానే చెప్పారు. వహీదాకి ఛాన్స్ వచ్చింది పోచంపల్లి కట్టడానికి. అమ్మా ఎంత భయం, ముందు ఎక్కడ పిలిచేస్తాను. ఏంటి పోచంపల్లి గారు. ఇది వచ్చేసి పట్టు శారీ అండి. ఇంకా ఇక్కడ బార్డర్ ఉంది, కార్నర్స్ బార్డర్ ఉంది. ఐ థింక్ ఇది 2 కలర్స్ ఉంది అనుకుంటా అండి, 2-3 కలర్స్ మేబీ. మధ్యలో ఫ్లవర్ వర్క్ లాగా వచ్చింది, గోల్డ్ కలర్ ఐ థింక్ ఫ్లవర్స్. మధ్యలో బీడ్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. ఇక్కడ బ్లౌజ్ ఉంది, ఇక్కడ కొంగు అండి. టైమ్ అవుట్. పట్టు చీర అని చెప్పారు, 2 కలర్ షేడ్ అని చెప్పారు, ఫ్లవర్స్ ఉన్నాయి అన్నారు, స్టోన్ ఉంది అన్నారు, ఇది కొంగు అన్నారు, అది బ్లౌజ్ అన్నారు. ఇన్ని తప్పులా అనుకుంటున్నారా? అన్ని కరెక్ట్లే. 2-3 కలర్స్ మీరు చెప్పిన తప్పని నేను చెప్తాను. అంటే ఇలా పట్టుకున్నారా? పట్టు సారీ నేను చెప్పడానికి రెడీగా ఉన్నారు అక్కడ. థ్యాంక్ యూ. ఎంత కాన్ఫిడెన్స్ ఆవిడ మీద. అంటే చాలా బాగా చెప్పారు. లోకల్ టీవీ లోకం సరే మీరు ఎంత బాగా ముగ్గురు కూడా కట్టేసింది. చీరలు బహుమానం మహిళలకి ప్రత్యేకం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పంపింది ఆహ్వానం, చీరలు బహుమానం మహిళలకి ప్రత్యేకం. ఇదిగోండి మీ చీర రెడీ. థ్యాంక్ యూ. ఇది పట్టు సారీ. బార్డర్ ఎలా చెప్తున్నారు మీరు? యాక స్టిఫ్ గా ఉంది కాబట్టి బార్డర్. ఇది పళ్ళు, బ్లౌజ్. ఇది నేను పట్టుకుంది బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్, బార్డర్ ఉంది. అండ్ ఇక్కడ ఫుల్ జెరీ థ్రెడ్ వర్క్, జెరీ వర్క్. అయ్యో టైం అయిపోయింది. అన్యాయం. అందరికి ఎక్కువ టైం ఇచ్చి నాకు తక్కువ టైం ఇచ్చి. అది అలాగే ఉంటది. ఆడుతున్నప్పుడు టెన్షన్ లో 1 అవర్ ఇచ్చిన టైం తెలియదు. ఓకే, పట్టు ఒకటి కరెక్ట్, బార్డర్ ఓకే కరెక్ట్, ఇది పళ్ళు కరెక్ట్, బ్లౌజ్ కరెక్ట్, బ్లౌజ్ కి బార్డర్ వచ్చింది కరెక్ట్, ఇది జరీ కరెక్ట్. కలర్ చెప్పావా అసలు? కలర్ అంటే నేను బ్లాక్ చెప్పేద్దును, కానీ చూసారా 2 షేడెడ్ అని చెప్పి నువ్వు చెప్తావా? నాకు సింగిల్ షేడ్ కదా, అందుకోసం నేను చెప్పలేదు. డబుల్ అయితే చెప్తాను. సింగిల్ కదా, సింగిల్ కదా చెప్పు. బాగా ఆడారు. రాదు రాదు అనుకుంటూ బాగా ఆడారు. ఫస్ట్ రౌండ్ అయిపోయింది అక్క. మరి ఈ రౌండ్ వినా ఎక్కడ నాకు అనిపించదు, వినిపిస్తుంది అంతే. ఇట్స్ మై ప్లెజర్. ఈ రౌండ్ లో ఎక్కువ కష్టపడి పడాల్సిన శారీ ఒకటే ఉందన్నమాట. ఆ శారీకి బాగా చెప్పిన ఆవిడ ఎవరు 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 ఎవరు? పోచంపల్లి. మీకోసం ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు అందించే గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కాండలో ప్రొఫెషనల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కాను. ఫస్ట్ రౌండ్ సక్సెస్ఫుల్ గా అయిపోయింది. సో డాన్స్ బాగా చేస్తావు తెలుసు, యాక్టింగ్ బాగుంటుంది తెలుసు, మూవీస్ లో చేస్తున్నావు. ఎక్కువగా బాగా ఏది నచ్చింది? డాన్సా, సినిమాల్లో చేయటమా, సీరియల్స్ లో చేయటమా? యాక్టింగ్ ఇష్టం, ఎందుకంటే కష్టపడాల్సిన పని లేదు కదా. మాక్సిమం ప్రాంప్ట్స్ తీసుకోను, ఒక పెద్ద
డైలాగ్ ఉంటే ప్రాంప్ట్ చేసుకుంటాను. 2-3 పేజీలు ఉంటాయి. ఒక పేజీ ఉంటే ఒక పేజ్ ఉంటే మాక్సిమం ట్రై చేస్తాను. ఒకవేళ రాదు ఫిక్స్ అయిపోతే చలో ఎలాగో ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి కదా. డాన్స్ ఎలా నేర్చుకున్నావు? డాన్స్ చిన్నప్పటి నుంచి ఇష్టం అంతే. ఎవరు ఒకరి దగ్గర నో నేర్చుకో ట్యూటర్స్, నో మాస్టర్స్, నో మాస్టర్, సెల్ఫ్ మాస్టర్. ఎస్. సెకండ్ రౌండ్ బొమ్మలో ముద్దుగుమ్మ. ఇక్కడ ఉన్న ప్లాస్మాస్ ఉన్నాయి కదా, ఇందులో విజువల్స్ వస్తాయి. ఆ విజువల్స్ లో హీరోయిన్స్ లేదా ఆర్టిస్ట్ లో ఫేస్ లో వస్తాయండి. మొహం మాత్రం మీకు అంత క్లారిటీగా కనిపించదు, బ్లర్ చేసి ఉంటుంది. ఆ హీరోయిన్ లేదా ఆర్టిస్ట్ ఎవరో కనిపెట్టి చెప్పాలి. ఇది బజర్ రౌండ్. ఇందులో రూల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చెప్పండి. ఒకవేళ నేను క్వశ్చన్ కంప్లీట్ చేయకముందే మీరు కానీ బజర్ ఆపరేట్ చేస్తే మీరు డిస్క్వాలిఫై అవుతారు. ఎవరికైతే ఎక్కువ ఆన్సర్స్ కరెక్ట్ అంటే క్వశ్చన్ కంప్లీట్ అయిందని ఎలా తెలుస్తుంది నాకు? ఈ హీరోయిన్ ఎవరు అని అడుగుతాను. అంతే క్వశ్చన్ అంతే. అంతే, ఎవరు అన్న తర్వాత చేయాలి. హీరోయిన్ ఏ అన్నప్పుడు చేస్తే పోద్ది అనమాట. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ సెకండ్ రౌండ్ బొమ్మలో ముదుగుమ్మ. స్టెప్ బాగుందా? చాలా బాగుంది. శారీ కూడా బాగుంది కదా. శారీ ఏం శారీ తెలుస్తుందా? మనం ఎదురుగుండా పెడితేనే తెలియదు మనకి, ఇంకా టీవీలో ఏం తెలుస్తుందంటావు. అయితే ఇంత మంచి లైట్ కలర్, లైట్ పింక్ కలర్ శారీ కట్టుకొని ఇంత అందంగా హీరోతో పాటు డాన్స్ చేస్తున్న ఈ హీరోయిన్ ఎవరు? కంచి మీరా జాస్మిన్. మీరా జాస్మిన్. సినిమా భద్ర. కానీ రవితేజ అంటారా? ఎస్. నో ఐడియా, తెలీదు. మీకు కూడా తెలీదు. ఎవరు ఇక్కడ మీరా జాస్మిన్ ఫ్యాన్స్ లేరు? కాకపోతే మీరా జాస్మిన్ ఫ్యానా? రవితేజ ఓకే ఓకే రవి. ఓకే, యావరేజ్. మీరా జాస్మిన్ ఎంత యాక్టివ్ గా ఉన్నారు మీరా జాస్మిన్. అందుకోసమే ఫ్యాన్ అయిపోయాను. ఇప్పుడు సెకండ్ విజువల్. ఈ సారీ అయితే చాలా బాగుంది కదా, బ్రైట్ గా ఉంది. స్క్రీన్ లో ఈ సారీ నిజంగా బ్రైట్ గా ఉంటుంది. సిల్క్ సారీ. అబ్బా, ఒక సారీ అయితే తెలిసింది అదేం మెటీరియల్. నైస్ ఆరెంజ్ కలర్ సిల్క్ శారీతో అందంగా ఉన్న ఈ హీరోయిన్ వెంకటగిరి. ఈ క్వశ్చన్ కి మీరు డిస్క్వాలిఫై, మిగతా ముగ్గురికి ఉంటుంది. ఈ హీరోయిన్ ఎవరు? పోచంపల్లి గారు. నగ్మా. నగ్మా. నగ్మా తన స్టైల్ ఇలా. మీరేనా? బ్లర్ అయిన వాటిల్లో ఆవిడే. ఆవిడే తెలుసా మీకు? తెలుసు, అందుకోసమే అందుకే పోయింది. కాదండి, ఫస్ట్ ఆవిడే అన్నారు కదా ఎవరు నొక్కదు నేనే నొక్కుతానని. అందుకు తొందరపడ్డారు. ఇక్కడ ఎవరు నొక్కకుండా మీద నొక్కితే ఇలా అవుతుంది అనమాట. కాబట్టి అందరికి ఛాన్స్ ఇచ్చేద్దాం. ఓకే, కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు థర్డ్ విజువల్. వైట్ కలర్ పట్టు చీర బాగుంది కదా. వైట్ కలర్ పట్టు చీరలో అందంగా తయారయ్యి ఆ హీరో పక్కన కూర్చున్న ఈ హీరోయిన్ కంచి గారు. ఆవిడకి ఛాన్స్ ఇవ్వద్దు మనం, మీకు కాదు. మీరు కూడా కొంచెం తొందరపడ్డారు, పర్లేదు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు. ఓకే ఓకే. ఇప్పుడు అర్థం. ఈ హీరోయిన్ ఎవరు? ధర్మవరం. ఆమనియా. ఇది ఒక్కసారి చూడండి, సరిగ్గా చూసి చెప్పండి. సరైన ట్రై చేస్తారా? స్నేహ. ఆన్సర్ వచ్చేసింది. స్నేహ. అక్కడ ఆమని రాంగే, ఇక్కడ స్నేహ. ఇంకెవరైనా? స్నేహ. సో మీకు ఆన్సర్ కరెక్ట్ అని ఒప్పుకుంటున్నారు. సరే, కాసేపటి కొప్పేసుకుందాం చూసి కరెక్ట్ అయితే. ఏ నేను స్నేహనే చెప్పింది. సో మీది రాంగ్ ఆన్సర్. ప్రాబ్లం, ఇంకా 2 ఛాన్సులు ఉన్నాయి. నెక్స్ట్ విజువల్. ఈ హీరోయిన్ ఎవరు? ఎవరికి తెలీదా? నేను ట్రై చేయొచ్చా? మీకంటే ముందు అక్కడ ధర్మవరం వచ్చేసారు. విజయశాంతి. విజయశాంతి అంటే చిరంజీవి గారు, విజయశాంతి గారు హిట్ పేరు కాబట్టి చెప్పేశారా? మీరేమంటారు? నేను రాధగా అనుకుంటున్నా. రాధా గారు అనుకుంటున్నా. రాధానే అనుకుంటున్నా. మరి మీరు రాధానా, విజయశాంతినా, ఇంకెవరైనా? సో ఆవిడ సుమలత. కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇద్దరి మధ్య టై పడింది. అదే, ఒకరు కరెక్ట్ ఆన్సర్, ఒకరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు ఇక్కడ. సో ఇప్పుడు మీ ఇద్దరికి కాంపిటీషన్ కాబట్టి ఇద్దరికి మళ్ళీ ఒక్కొక్క విజువల్ వస్తుంది. ఎవరు కరెక్ట్ గా చెప్తే వాళ్ళు విన్నర్. ఒకవేళ బజర్ ఆపరేట్ చేసి రాంగ్ ఆన్సర్ గానీ చెప్పారనుకోండి, ఆపోజిట్ ఆపోజిట్ వాళ్ళు విన్నర్ అయిపోతారు.
జాగ్రత్త, రాంగ్ ఆన్సర్ చెప్పకండి. ఇప్పుడు మీ ఇద్దరికి కలిపి ఒక విజువల్. ఈ విజువల్ లో పింక్ ప్లెయిన్ శారీకి గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ కట్టుకున్న ఈ హీరోయిన్ ఎవరు? కంచి. వాణి విశ్వనాథ్. వాణి విశ్వనాథ్. ఒకసారి దగ్గరగా చూసి చెప్పండి. పర్లేదు, ఒక 4 అడుగులు ముందే చూసి చెప్పండి. నో డౌట్, ఐ థింక్ యూ థింక్ నో డౌట్ వాణి విశ్వనాథ్. అని పోచంపల్లి గారు నాకు తెలియదు. మీరెవరండి? వాణి విశ్వనాథేనా? అయ్యో నేను అమలా అయితే నన్ను వాణి విశ్వనాథ్ అంటావా నువ్వు? ఆగు, నాగార్జున నాకు చెప్తాను ఈ పేరు అంటున్నా. చూసారంటే సీరియస్ ఎవడ రాంగ్ ఆన్సర్ చెప్పి ఆవిడ గెలిపించారనమాట మీరు. ఇప్పుడు ఈ రౌండ్ విన్నర్. ఇప్పుడు మీకోసం గిఫ్ట్ వోచర్. పార్టీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు అందించే గిఫ్ట్ వోచర్. పార్టీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కానుల ప్రొటెక్షన్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు పాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కాను. ఇప్పుడు థర్డ్ రౌండ్. ఈ చీర వెల ఎంత? ఇక్కడ శారీస్ వస్తాయి, దానికి సంబంధించి 4 ఆప్షన్స్ ఇస్తాను. అందులో కరెక్ట్ ఆప్షన్ ఏదో చెప్పాలి. ఇది కూడా బజర్ రౌండ్ ఉంది అక్కడే. సో టైం కి ప్రెస్ చేయాలి. ఓకే, ఇప్పుడు థర్డ్ రౌండ్ లో ఒకవేళ ఇందాక చెప్పినట్టుగానే ఇందాక రౌండ్ లో జరిగినట్టుగానే ముందుగానే బజర్ నొక్కితే డిస్క్వాలిఫై అవుతారు. నేను 4th ఆప్షన్ చెప్పిన తర్వాత మాత్రమే నొక్కాలి. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తే వాళ్ళు. దీంట్లో అసలు ఈ షోలోనే మైనస్లు లేవు. మీరు రాంగ్ అయినా పర్లేదు, కూల్ గా ఉండొచ్చు. సో లెట్స్ స్టార్ట్ యువర్ థర్డ్ రౌండ్. ఈ చీర వెల ఎంత? నైస్ జార్జెట్ శారీకి బీడ్స్ వర్క్, చమ్కీ వర్క్ వచ్చిందండి. శారీ మొత్తం వర్క్ వచ్చింది. నైస్ 3 కలర్ శారీ, బాగుంది కదా? హెవీ వర్క్ శారీ. దీనికి గాను ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ 2985, ఆప్షన్ బి 3185, ఆప్షన్ సి 3385, ఆప్షన్ డి 3585. పోచంపల్లి. ఆప్షన్ బి. ఆప్షన్ బి 3185 అంటారు. యాక్చువల్లీ 3385, 3585, 2985 మూడిట్లో ఒకటి రైట్ ఆన్సర్ అనుకుంటున్నారా? కాదు, మీరు చెప్పిందా రైట్. థ్యాంక్ యూ. అరే మీకు మీరే క్లాసే, మేము కొడతాం మీకు. కాదండి, వీళ్ళు కొట్టట్లేదు కదా. నేను కొట్టాను, మీరు నాకు సపోర్ట్ కదా. ఎలా పక్కన ఉంది కదా, తనన్నా సపోర్ట్ చేయాలి కదా. ఇప్పుడు సెకండ్ శారీ, బనారస్ మల్టీ కలర్డ్ శారీ, సిల్వర్ జూట్ వర్క్ ఉంది శారీ మీద. ఇది కూడా బాగుంది కదా, మంచి బ్రైట్ కలర్. దీనికి గాను ఆప్షన్స్ ఆప్షన్ ఏ 1985, 1985, ఆప్షన్ బి 2385, 2385, ఆప్షన్ సి 2585, ఆప్షన్ డి 2985. ధర్మవరం సి వచ్చేసి 2585, డి 2985. సియా డియా కన్ఫర్మ్ కూడా చెప్పండి. డి కన్ఫర్మ్డ్ గా. అయ్యో, మీరు చెప్పిన సిఏ కరెక్ట్, డిఏ రాంగ్. నేను అలా కన్ఫ్యూజ్ చేస్తుంటాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ నుంచి నాకు అలవాటు, బ్యాడ్ హ్యాబిట్. ఇప్పుడు థర్డ్ శారీ. వావ్, ఇది కట్టుకుంటే సూపర్ గా ఉంటుంది. నైస్ డ్రా సిల్క్ శారీకి మ్యాంటిక్ వర్క్ వచ్చింది. బార్డర్ మాత్రం అదిరిపోయింది, హైలైట్ శారీకి బార్డర్. దీనికి కానీ రేట్స్ వచ్చి ఆప్షన్ ఏ 2385, ఆప్షన్ బి 2685, ఆప్షన్ సి 2785, ఆప్షన్ డి 2985. కంచి బి. ఆప్షన్ బి. ఆప్షన్ బి 2685. ఈసారి కరెక్టేనా? చెప్పలేం. 2685 కన్ఫర్మ్. ఆవిడలాగా ఏమైనా మార్చుకుంటారు? లేదు, బి. ఏమో ఆవిడ కలిసి రాలేదు, మార్చుకుంటే కలిసి వస్తుందేమో. వద్దు, బి. బిఏనా? మంచి పని చేశారు మార్చుకోకుండా. 2685 కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఫోర్త్ శారీ. వావ్, ఫ్యాన్సీ పట్టు శారీ, ఉప్పాడ పట్టు అంటారు. దీనికి జూట్ వర్క్ ఉంది, బాగుంది కదండి, కొత్తగా ఉంది వర్క్ మాత్రం. ఈ శారీ గాను ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ 4985, బి 5985, సి 6585,
డి 6985. పోచంపల్లి. ఆప్షన్ ఏ అనుకుంటున్నాను. ఆప్షన్ ఏ అనుకుంటున్నారు మీరు. 4985 అనుకుంటున్నారు. అంటే ఫస్ట్ గెస్ కరెక్ట్ కొట్టారు కాబట్టి ఇది కూడా ఇది కూడా కరెక్ట్ కొట్టాలి, లేకపోతే ఒకటే రైట్ ఆన్సర్ ఒకటి. ఏ అనుకో కాన్ఫిడెంట్ గా. కానీ ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ టెన్షన్ పెట్టేది కదా. పోతుంది అనుకున్నాను సార్. ఇప్పుడు లాస్ట్ సారీ మరూన్ కలర్. జనరల్ గా ఆడవాళ్ళందరికీ మరూన్, రెడ్, బ్లాక్, వైట్ కామన్ గా ఫేవరెట్ కలర్స్ ఉంటాయి కదా. అందరి దగ్గర ఈ కలర్ శారీ ఉంటుంది. శారీ కూడా కొత్తగా ఉంది కదా, కంచిపట్టు చీరకి షోల్డర్ డిజైన్ శారీ, కింద బార్డర్ బాగుంది. స్టెప్స్ పెట్టుకొని ఇలా పెట్టుకుంటే అదిరిపోతుంది అసలు. ఈ శారీ గాను ఆప్షన్స్: ఆప్షన్ ఏ 5985, ఆప్షన్ బి 6385, ఆప్షన్ సి 6585, ఆప్షన్ డి 6785. పోచంపల్లి గారు, ఎందుకని నేను ఫోర్త్ ఆప్షన్ చెప్పక ముందే నొక్కారు కాబట్టి మీరు డిస్క్వాలిఫై అయినట్టే. ఇంకొకసారి డి ఆప్షన్ చెప్తాను, సరిగ్గా ప్రెస్ చేయండి. ఆప్షన్ డి వచ్చేసి 6785 కంచి. ఆప్షన్ సి. ఆప్షన్ సి వచ్చేసి 6585. 6585 కన్ఫర్మ్. ఇంత మంచి ఛాన్స్ ఇస్తే కూడా యూజ్ చేసుకోలేదు మీరు. యూజ్ చేసుకోకుండా మంచి పని చేశారు. కరెక్ట్ ఆన్సర్. ఒప్పుకోను కదా. ఒకసారి తూ మంత్రం చేసేసాయి. నెక్స్ట్ రౌండ్ కి వచ్చేస్తా చూడు. కంచి, పోచంపల్లి ఇద్దరు మంచి కాంపిటీషన్ మీద ఉన్నారు. ఈ రౌండ్ కూడా టైప్ అయింది, ఈ రౌండ్ కూడా టైప్ అయింది. ఇప్పుడు మళ్ళీ కాంపిటీషన్ వచ్చింది మీ ఇద్దరికి. సో మీ ఇద్దరికి కలిపి ఒక క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్ గా చెప్పాలి బజర్ ముందుగా. మేము ఏం కన్సిడర్ చేసుకోం, ఫీల్ అవ్వకుండా అస్సలు మీరు రెస్ట్ తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను అడిగేదాకా. సో నెక్స్ట్ శారీ yellow కలర్ క్రేప్ శారీకి హెవీ బార్డర్ వచ్చింది. ఇలా స్టెప్స్ వేసుకుంటే దీనికి ఎంత సూపర్ గా ఉందో అందరికి ఎంత సూపర్ గా ఉంటుంది సార్. దీనికని ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ 6185, ఆప్షన్ డి 6385, ఆప్షన్ సి 6885, ఆప్షన్ డి 6985. పోచంపల్లి ఆప్షన్ సి అనుకుంటున్నాను. ఆప్షన్ సి 6885 అనుకుంటున్నారు. అదేంటండి మీరు అసలు రియాక్ట్ అవ్వలేదు? అయ్యా ఎలాగో ఆవిడ తప్పు చెప్తారులే మనం తీసేసుకుందాం అని కాన్ఫిడెన్స్. ఆవిడ ఫస్ట్ నొక్కేశారు, ఇంకా మనం నొక్కడం ఎందుకులేని వదిలేశారు. చూసారా ఆవిడ ఎంత మంచిదా, మీకు ఛాన్స్ ఇచ్చేసింది. ఫ్రెండ్ కదా. అయితే మీరు ఆప్షన్ సి 6885 కరెక్టేనా? కాన్ఫిడెంట్ గా చెప్పినా కరెక్ట్ అయిపోతుంది. పక్కన ఉన్నారు కదా, ఇంత మంచి సపోర్ట్ చేస్తుంది చూడండి. రాంగ్ ఆన్సర్ చెప్పినా సపోర్ట్ చేసింది మీకు. రాంగ్ ఆన్సరా? యా, కరెక్ట్ వచ్చేసి ఆప్షన్ డి 6385. సో ఐఎమ్ సేఫ్. యూర్ సేఫ్. చూసారా అసలు శ్రమ లేకుండా గెలిచేసారు మీరు ఈ రౌండ్ లో. సెకండ్ రౌండ్ తను నాకు ఇచ్చింది కదా, తనకి ఇస్తుంది. అందరు త్యాగమూర్తులే అసలు నలుగురు కూడా. ఒకరికి మించిన ఒకరు, ఇంత హెల్పింగ్ నేచర్ అందరిది. ఇప్పుడు మీకోసం గిఫ్ట్ వచ్చారు. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు అందించే ఈ గిఫ్ట్ వచ్చారు మీకే. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కానుల ప్రొఫెషనల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కాను. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ చీరకట్టు తిప్పిపెట్టు. 2 minutes టైమ్ లో ఇక్కడ ఉన్న శారీస్ ఉంటాయి. ఇక్కడ ఆ శారీస్ ని 2 minutes టైమ్ లో ఎవరైతే ఎక్కువ శారీస్ ని నీట్ గా ఫోల్డ్ చేస్తారో వారే ఈ రౌండ్ విన్నర్. వెరీ సింపుల్. అసలు ఎంత సింపుల్ రౌండ్స్ అంటే కదా, అన్ని సింపులే. మినిమం 5 to 6 శారీస్ మడత పెట్టేయాలి 2 minutes లో. 5 to 6 అసలే కాంపిటీషన్ హెవీగా ఉంది. స్టార్ట్ చేద్దామా? సో లెట్స్ స్టార్ట్ అవర్ 4th రౌండ్ చీరకట్టు తిప్పిపెట్టు. కంచి గారు రండి. ఇప్పుడే గిఫ్ట్ వచ్చేది గెలుచుకున్న సంతోషం అంతా ఇక్కడ కనిపించాలి మాకు.
అయినా 2 చీరలు బాగా మడత పెట్టారు మీరు. ఇప్పుడు ధర్మవరం. ఈ రౌండ్ లో మీకు గిఫ్ట్ వోచర్ రావాలి. స్టార్ట్. అతివల అందాలు మగువల చందాలు ఉండాగా పిచ్చి మార్గాలు అతివల అందాలు మగువల చందాలు ఉండాగా పిచ్చి మార్గాలు మేడే పంచభూతం ఆడవారికి ప్రతీకం మేడే పంచభూతం ఆడవారికి ప్రతీకం బహుమానం నీ సొంతంగాను చూడండి మహిళ ఎంత బాగా ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు మీకు. ఇంకా చీరప్ దానికి ఇంకా చూసి రావాలి. అరే అయిపోయిందే. పోచంపల్లి. Your time starts now. సింగారమనే దారంతో చేసింది చీర ఆనందమనే రంగులనే అద్దింది చీర మమకారమనే మక్కంపై వేసింది చీర చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. చూడండి ఇది మడత పెడితే వీళ్ళిద్దరు కంటే మీరు 5 మెట్లో ఉంటారు. అయ్యో మీరు కూడా 2. అసలు యాక్షన్ లో తెలుసుకోవాలి టాలెంట్ అంతా. టైం స్టార్ట్స్ నౌ. లోకల్ టీవీ లోకం పంపింది ఆహ్వానం చీరలు బహుమానం మహిళలకి ప్రత్యేకం. లోకల్ టీవీ లోకం పంపింది ఆహ్వానం చీరలు బహుమానం మహిళలకి ప్రత్యేకం. అదృష్టం కొందరిది ఆనందం అందరిది అదృష్టం కొందరిది ఆనందం అందరిది రంగరంగ వైభోగమే నీ కొంగు బంగారంగానే నీ కొంగు బంగారంగానే నీ కొంగు బంగారంగానే నీ కొంగు బంగారం. కమాన్ టైమ్ ఈజ్ అప్. కమాన్ కమాన్ కమాన్. బజార్ వచ్చేస్తుంది ఇప్పుడు. 3 సారీ. ఏంటి అన్యాయం? మీరు 3 చీరలు మడత పెట్టేశారు. టాప్ స్కోరర్. నాకొచ్చా నాకొచ్చా అన్నావు చూసావా ఎంత బాగా వచ్చేసిందో. సపోర్ట్ అబ్బా. థ్యాంక్ యూ. సపోర్ట్ ఇచ్చారు కదా బయటకు వెళ్ళాక చూసుకోండి తనకి ఓచర్ వస్తుంది. అసలు ముందు అక్క ఓచర్ ఇస్తుందా ఇవ్వదా అడుగుదాం. అక్క మరి ఈ రౌండ్ విన్నర్. అయ్యో ఓచర్ వచ్చిన సంతోషమే అసలు. ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తాను కదా ఇప్పుడు నేను. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళ నుంచే ఈ గిఫ్ట్ వోచర్ కావాలంటే ఒక 10 రకాలుగా నవ్వాలి. 10 రకాలుగానా? కష్టం. ఒక 5 రకాలుగా నవ్వాలి. అయితే నెంబర్ 1 అంతేనా? నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్ 4 నెంబర్ 5 నెంబర్ 6 స్పెషల్ నవ్వు. నెంబర్ 7 పశుపతి నవ్వు అరుంధతిలో. అది తెలీదు. చంద్రముఖిలో విలన్ అంటే రజనీకాంత్ గారి గెటప్ పేరు ఏంటో ఉంటది గుర్తులేదు. ఆయన నవ్వు లక 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 నవ్వు అన్నదా. ఇది ఒక్కటి చెప్తే ఇచ్చేస్తాను. లక 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 అంత స్వీట్ గా అంటాం అక్కడ. జ్యోతిక లక లక ఆయన చాలా స్వీట్ గా అంటారు. మనం చూద్దాం అలా చూస్తాం. రజనీ ఫ్యాన్ కదా మీరు. తీసుకోండి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కాండులో ఇప్పుడు షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కాను. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ ప్రశ్న మాది చీర మీది. ఇందులో నేను క్వశ్చన్స్ అడుగుతాను. లైక్ ఒక సాంగ్ పల్లవి లాంటిది పాడి అంటే పాడినట్టుగా ఉంటుంది. యాక్చువల్లీ పాడినట్టు కాదు.
నేను పాడిన పల్లవిని గుర్తుపట్టడం కూడా కష్టమే, సో గుర్తు పట్టించుకోవాలన్నమాట. నా వాయిస్ అంత బాగుంటది. సో స్వీట్ కోయిల. కోకలు కూడా మన తర్వాతే అదే పాడడంలో. అయితే నా పాటలో పల్లవి వినిపిస్తాను కదా, అందులో హీరోయిన్ యాక్చువల్ గా ఒరిజినల్ గా ఆ సాంగ్ లో ఫస్ట్ కట్టిన శారీ కలర్ చెప్పాలి. బాగా నచ్చి మీరు ఊహించుకునే పాటలే, వెరీ ఈజీ సాంగ్స్ ఉంటాయి. ఇది కూడా బజర్ రౌండ్, దీంట్లో ఆప్షన్స్ లాంటివి ఉండవు, అంత ఫెసిలిటీ లేదు. వెరీ సింపుల్ రౌండ్, జస్ట్ కలర్స్ ఏంటో చెప్తే మొత్తం అన్నిట్లో కన్నా వెరీ సింపుల్. యా ఇది కూడా బజర్ రౌండ్. నాకు అసలు ఇందాక మంత్రం చేసేసావు కదా, ఇందాక మంత్రం చేసేసావు కదా, ఇప్పుడు వచ్చి వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫిఫ్త్ రౌండ్. ప్రశ్న మాది, చీర మీది. అశోక్ సినిమాలో సమీరా రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ సాంగ్. ఏకాంతంగా ఉన్నా ఎందరి మధ్యలో ఉన్నా నీకై నేను ఆలోచిస్తున్నా. అమ్మ ఎక్కువ పాడేశాను కదా ఈసారి అయితే, పాట కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయింది పాటలో. నా గురించే కదా, అందుకనే రియాక్షన్ వచ్చేసింది అలాగే. అయితే ఈ సాంగ్ లో సమీరా రెడ్డి కట్టిన సారీ కలర్ కంచి వైట్. వైట్ కలర్ అంత బాగా గుర్తుందా మీకు? గెస్సా? ఏకాంత వేళ వైట్ కలర్ అయితే. ఏకాంతంగా ఉన్నప్పుడు వైట్ కలర్ కట్టుకుంటారా? ప్రశాంతంగా ఉంటదని మైండ్. చూసారా ఆవిడ ఇంత బాగా ఆలోచించారు. నిజంగా ఇంటెలిజెంట్ ఆవిడ, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు సెకండ్ సాంగ్, ఛత్రపతి సినిమాలో ప్రభాస్ శ్రియ అది ఉంది కదా, గుండు సూది గుండు సూది గుచ్చుకుంటే తప్పు నాది కాదు. ఆ సాంగ్ లో శ్రియ కట్టిన ఒకసారి కదా వెంకటగిరి. ఎల్లో అండ్ బ్లూ బార్డర్ ఏదో ఉంటుంది, ఎల్లోలో బ్లూ బార్డర్ ఉంటుంది, గుండు సూది అని డాన్స్ చేస్తుంది ఇలాగా అవుట్డోర్ లో. అవుట్డోర్ లో కదా, అదే 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 అది మన ఇద్దరం వెళ్ళి చూసాం. మన ఇద్దరం చూసాం, కానీ పబ్ లో కాలేసావు నువ్వు. ఆ టైంకి నువ్వు టీ తాగడానికో కాఫీ తాగడానికో వెళ్ళావు బయటికి, ఎందుకంటే కట్టింది గ్రీన్ కలర్ శారీ. గ్రీన్ అది లైట్ గ్రీన్ కలర్ శారీ. సినిమా పేరు ఇప్పుడు థర్డ్ది అదే మహేష్ బాబు సినిమా, మొన్న వచ్చింది కదా, 1 year ఆడింది. అది మరి చెప్పాను. అందులో అమ్మాయి ఉంది కదా, ఇలియానా, ఆ అమ్మాయి హీరోయిన్. ఆ అమ్మాయిలో ఆ సాంగ్ ఉంది కదా, తను శారీ కూడా కట్టింది తను. అందులోనా మధ్యలో కట్టింది, ఒక్కసారి కట్టింది మొత్తం సినిమాలో. అదే ఆ సాంగ్ ఉంది కదా, చూడొద్దంటున్నా చూస్తూనే ఉన్నా, ఆవిడ కట్టిందని అలా చూస్తున్నాడు పాపం మహేష్ బాబు. ఆ సాంగ్ లో మధ్యలో వస్తుంది ఆ శారీ, ఆ ఒకటే శారీ కట్టింది అనుకుంటా ఆ పాటలో. ఆవిడ కట్టిన ఫస్ట్ శారీ కలర్ ధర్మవరం. రెడ్. ఏంటండి? రెడ్. రెడ్ కలరా? ఇది మధ్యలో కడుతుంది, ఇలియానా కడుతుంది. రెడ్ కలర్ సారీ. రెడ్ కలర్ సారీ. కరెక్ట్ ఆన్సర్. భలే గెస్ట్ కొట్టారు. అంటే పోగిరి ఎన్నిసార్లు చూసారండి మీరు? 2-3 times చూసాను. ఎన్ని రోజులు ఆడిందో అన్ని రోజులు చూసేసినట్టున్నారు మీరు. ఇప్పుడు లాస్ట్ సాంగ్, సమరసింహారెడ్డి. నాలా గడ్డని స్ట్రాంగ్ గా కొడతాడు పాపం, నందమూరి బాలకృష్ణ గారు. అండ్ సంగవి సాంగ్, రావయ్య ముద్దుల మామ నీకు రాసిస్తా రాయలసీమ అంటారు కదా. అలా అంటున్నప్పుడు ఆవిడ కట్టిన సారీ కలర్ పోచంపల్లి. రెడ్ కలర్. కొంచెం ఆలోచించి చెప్పండి ఒకసారి. రెడ్ అలా గుర్తుంది మీకు? ఏదో కొంచెం ఏదో ఎర్రగా చూసినట్టు గుర్తుంది మీకు. యాక్చువల్లీ కొంచెం దగ్గరలోకి వచ్చారు కానీ కరెక్ట్ గా చెప్పలేదు. యా, ఇట్స్ అ మెరూన్ కలర్ శారీ. అయితే ఈ రౌండ్ లో కూడా ఇంకో ట్విస్ట్ వచ్చింది. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో పోటీ. మీరు ఒకటి కరెక్ట్ చెప్పారు రెడ్, ఈవిడ ఒకటి కరెక్ట్ చెప్పారు వైట్. ఇప్పుడు మీ ఇద్దరికి కలిపి ఇంకొక క్వశ్చన్. ఎవరైతే కరెక్ట్ గా చెప్తారో వాళ్ళకి గిఫ్ట్, నొక్కి రాంగ్ చెప్తారో అప్పుడు ఎదుటి వాళ్ళకి గిఫ్ట్. సో బీ కేర్ఫుల్. నెక్స్ట్ క్వశ్చన్ మీ ఇద్దరికి మాత్రమే. కొంచెం కష్టంగా పాడాలి ఈ సాంగ్, అంటే నేను కష్టపడాలి మీకంటే ముందు. స్వర్ణకమలం సినిమాలో భానుప్రియ సాంగ్, గల్లు 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 మంటూ బెరుపల్లే తుల్లు, ఇలా కాకుండా బాగుంటుంది సాంగ్. ఎలాగో రాదు కదా అని ఇంకా బాగా పాడాను. ఈ సాంగ్ లో భానుప్రియ కట్టిన సారీ కలర్ ఒక్కరన్నా ఆపరేట్ చేయండి. ఒకరు ఇద్దరు చెప్పలేదు అనుకోండి, ఎవరికి గిఫ్ట్ రాదు.
వేరే వాళ్ళకి రాంగ్ అదా అదా అసలు చూడు ఎంత అన్యాయమా. అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ. సరే గెస్ అని చేయండి. ఎల్లో కలర్ రైట్ ఆన్సర్. సో ఈ రౌండ్ లో ఎవరికి లేదు. నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే ముందు చీర సలహా. వర్క్ సారీస్ మీద ఏమైనా ఆయిల్ మరకలు పడితే టాల్కమ్ పౌడర్ వేయాలి. చాలా మంది చెప్పేశారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. ధర్మవరం పట్టు సారీస్ మామూలుగా పెట్టే కంటే వైట్ క్లాత్ లో పెడితే బాగుంటది. జరీ ఉంటుంది కదా, బ్లాక్ అవ్వకుండా వైట్ క్లాత్ పెట్టి పెట్టాలి. అది కూడా మాకు తెలుసు, చాలా మంది చెప్పేసి. సరే వెంకటగిరి గారు చెప్తారు ఇప్పుడు కొత్తది. సారీస్ లోనే నేను వీక్, ఇంక దానికి టిప్సా? అసలు నవీనా నాకు హెల్ప్ చేయి నవీనా. అంతేనా? మనకు బ్యూటీ దాంట్లో మన లెగ్స్ బాగా లేడీస్ కి పగులుతూ ఉంటాయి కదా, వేడి వాటర్ లో డెటాల్ కాస్త సాల్ట్ షాంపూ వేసి ఒక 10 minutes పెట్టి తర్వాత వాష్ చేసి అది కింద పాత్రలు కూడా మెత్తగా క్లీన్ గా అవుతుంది. పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. నలుగురులో నాకు పోచంపల్లి గారు బాగా నచ్చేసారు. అడగక ముందే చెప్పేస్తున్నారు అసలు టిప్స్ అన్ని. ఇప్పుడు దగ్గర చూసి నేర్చుకోండి. ఓకే, మరి ఇప్పుడు 6th రౌండ్ కొంగు బంగారం. మీ నలుగురు పేరు నా దగ్గర ఒక బౌల్లో ఉంటాయి. దాని నుంచి లక్కీ నేమ్ తీస్తాను. నేమ్ తీసిన వాళ్ళు నాతో పాటు అక్కడ చెట్టు దగ్గరికి వెళ్తారు. అది అన్ని కొంగుముళ్ళు ఉన్నాయి కదా, అక్కడికి తీసుకు వెళ్తాను. మీ ఇష్టం వచ్చిన ముడి ఇప్పచ్చు. అందులో డెఫినెట్ గా ఒక గిఫ్ట్ ఉంటుంది, సిఎంఆర్ వాళ్ళు స్పాన్సర్ చేసేది. దాంతో పాటు ఏదైనా పర్ఫార్మెన్స్ అది అడుగుతుంది, అది చేసేస్తే గిఫ్ట్ మీదే. వెరీ సింపుల్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ 6th రౌండ్ కొంగు బంగారం. కొంగు బంగారంగా వస్తారా? మీ పేరు రాకపోయినా వస్తారా ఏంటి? నా పేరు ఆశా దోష అప్పడం మేడం. మీరు రండి, మీ పేరు వచ్చి ఇష్టం వచ్చేసరికి. నీ కొంగు బంగారంగానే, నీ కొంగు బంగారంగానే, నీ కొంగు బంగారంగానే. మీరు బాగా ఇష్టపడే దేవుడు ఎవరు? ఎందుకు ఇష్టం? ఆంజనేయ స్వామి అండి. ఆంజనేయుల స్వామి ఎందుకండి? చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎక్కువ ఆ దేవుడిని ప్రార్థిస్తానండి. మా హస్బెండ్ కూడా హనుమంతుని భక్తుడే అండి. చూసారా మీ దేవుడు ఎంత మంచివారు, అడగకుండా ఇచ్చేసారు బలాలు. అవును, అందుకే ఇష్టం అండి. ఓకే, మీకోసం గిఫ్ట్ వచ్చేది. థ్యాంక్ యూ అండి. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు అందించే ఈ గిఫ్ట్ వచ్చర్ కొంగు బంగారం విన్నర్ ధర్మవరం. మీరు హ్యాపీ అయిపోయారు కదా, ఇప్పుడు మమ్మల్ని హ్యాపీ చేయాలి మీరు. ఇక రండి చెప్తాను. ఏదో కొంచెం తేడాగా ఉన్నట్టుంది. మీకు డిస్కో బాగా వచ్చాను విన్నాం. ఏదో ఒక డిస్కో స్టెప్ వేస్తే అయితే లేదు, విత్ మ్యూజిక్. ఒకటే స్టెప్ అన్నావు. ఆ డిస్కో స్టెప్స్ అన్నాను అనమాట. ఎవరు బాగా డాన్స్ చేస్తే వాళ్ళకి లోకల్ ఆడపడచ్చు. ఇప్పుడే చెప్తున్నాను. నా మాటే వింటారా, నేను అడిగి నడుస్తారా, నా మాటే వింటారా.
బాగా డాన్స్ చేశారు వహీదా గారు. మీకు ఇన్ని కోరికలు ఉన్నాయని మాకు తెలియదు. తక్కువ అది 16 ఏళ్ల వయసులోనే కదా. ఎనీవే సూపర్ డాన్స్. కాబట్టి ఇప్పుడు అక్కను అడుగుదాం, లోకల్ ఆడపడుచు. అడిగండి ఎవరక్క? చాలా బాగా డాన్స్ చేశావు. గోల్డ్ తీసేవాడు మంచిగా రావాలనేది థ్యాంక్ యూ. ఇప్పుడు మన లోకల్ ఆడపడుచులు ఇద్దరు ఆడబడుచు అన్నమాట. సెలబ్రిటీ కాకుండా పాపం ఇద్దరు ఆడబడుచుని సెలెక్ట్ చేస్తున్నాం. వాళ్ళిద్దరు ఎవరు అంటే ఒక్క ఆడబడుచు కంచి, రెండో లోకల్ ఆడబడుచు ధర్మవరం. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు అందించే గిఫ్ట్ వోచర్స్. థ్యాంక్ యూ. చూసారు కదండి, అందరూ గిఫ్ట్ వోచర్స్ గెలిచేసుకున్నారు. ఈసారి ఈక్వల్ గా రెండు గెలుచుకున్నారు. ఇప్పుడు మీకు గెలుచుకునే అవకాశం ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు అందించే గిఫ్ట్ వోచర్. మీకు కావాలంటే ముందుగా ఒక శారీ చూపిస్తాను. ఫైన్ జార్జెట్ క్లాత్ కి అసలు వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ రోజంతా సరిపోలేము, అంత వర్క్ ఉంది దీనికి పైనుంచి కింది దాకా. మరి ఇంత బ్యూటిఫుల్ గా కదా, అందుకే చెప్పట్లేదు. అసలు మీకు ఎన్ని వర్కులు తెలుసు అన్ని వర్కులు దీంట్లో ఉన్నాయండి. దీనికి గాను ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ 6885, 6885, ఆప్షన్ బి 7585, ఆప్షన్ సి 7985. కేబీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి కరెక్ట్ ఆప్షన్ ని 56006655 కి SMS చేసేయండి. గత సోమవారం ఎపిసోడ్ లో మేము అడిగిన SMS శారీ ఆప్షన్స్ ఏ 7185, బి 8185, సి 9185. కరెక్ట్ ఆన్సర్ బి 8185. మాకొచ్చిన SMS లో లక్కీ డ్రా ద్వారా వినైన విజేత రేఖారెడ్డి ఫ్రమ్ హైదరాబాద్. వీరికి ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ తరపున ఒక గిఫ్ట్ వోచర్. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు అందించే గిఫ్ట్ వోచర్ కావాలా? హాఫ్ ఆఫ్ తర్వాత తీసుకున్నాం. ఇప్పుడు హాఫ్ ఆఫ్ తర్వాత నేను అడక్క ముందే ఇస్తాను. నువ్వు ఎంత మంచిదానివి. అఫ్ కోర్స్ చిన్నప్పటి నుంచి అంతే. అవును, అసలు ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో చేద్దాం అనుకున్నాను. బ్లాక్ ఇదేంటి? బ్లాక్ సేమ్ పించ్. ఇది చాలు దీనికి. ఓకే, చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్ చాలా ఎంటర్టైనింగ్ గా చాలా సరదాగా గడిచిపోయింది కదా. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ మిమ్మల్ని కలిసేంత వరకు చూస్తూ ఉండండి. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్, నీ కొంగు బంగారం కాదు. అతివల అందాలు మగువల చందాలు హుందాగా తెచ్చి మార్గాలు. అతివల అందాలు మగువల చందాలు హుందాగా తెచ్చి మార్గాలు. నేనే పంచముహూర్తం ఆడవారికి ప్రత్యేకం. నేనే పంచముహూర్తం ఆడవారికి ప్రత్యేకం. బహుమానం నీ సొంతంగాను. బహుమానం నీ సొంతంగాను. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు చందన బ్రదర్స్, అమీర్పూర్, ప్యాట్నీ సెంటర్, కూకట్పల్లి, సిఎంఆర్ ఫ్యామిలీ షాపింగ్ మాల్, ప్యాట్నీ సెంటర్, SD రోడ్, సోమాజిగూడ.